హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జీకేఆర్. ఈ వీడియోలో మనము బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 30,000 ఫర్ కోడింగ్ చెప్తున్నాను. నార్మల్గా నాకు కామెంట్ చేస్తుంటారు, బ్రో 25,000 లోపల కోడింగ్ ల్యాప్టాప్ కావాలి అనేసి. అంటే 25,000 లోపల మనం కానీ తీసుకుంటే వచ్చే ల్యాప్టాప్స్ అంత వర్త్ కాదని అనిపిస్తుంది నాకు. మామూలు ఈ బడ్జెట్లో కూడా మనకు 11th జనరేషన్ అండ్ 12th జనరేషన్ ప్రాసెసర్ దొరుకుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం 13th జనరేషన్ని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ మనకు ఈ బడ్జెట్లో 11th అండ్ 12th జనరేషన్ తీసుకుంటే అవి బేసిక్ వర్క్స్కి యూజ్ అవుతాయి. బట్ ఈ బడ్జెట్లోనే మనకు ల్యాప్టాప్ వచ్చి కోడింగ్కి యూజ్ చేయాలనుకుంటే మనము మెయిన్గా 5 పాయింట్స్ని కన్సిడర్ చేసి తీసుకుంటే బెటర్ యూజ్ చేసుకోవచ్చు కోడింగ్కి. ఫస్ట్ వచ్చి ర్యామ్ వచ్చి మినిమం 8 GB ఉండేటట్టు చూసుకోవాలా. అది కూడా ర్యామ్ ఎక్స్పాండబుల్ ఉండేది చూసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ ప్రూఫ్ కోసము. అదేవిధంగా స్టోరేజ్ వచ్చి SSDనే సెలెక్ట్ చేసుకోవాలా, HDD వద్దు. కోడింగ్ చేయడానికి చాలాసేపు స్క్రీన్ని చూడాలి కాబట్టి మనము ల్యాప్టాప్ స్క్రీన్ తీసుకునేటప్పుడు ఫుల్ HD ఉండేది చూస్తే బెటరు. HDది మాత్రం నేను ప్రిఫర్ చేయను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉండే ల్యాప్టాప్స్ సజెస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం 4 ల్యాప్టాప్స్ దొరికినాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఫస్ట్ చూసినట్టయితే లెనోవో V15. ఇది వచ్చి పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. ఇది వచ్చి 180 డిగ్రీ హింజ్ అవుతుంది. దీన్ని మల్టీ టాస్కింగ్కి యూస్ చేసుకోవచ్చు. దీని డిస్ప్లే చూసినట్టయితే 15.6 ఇంచెస్ ఫుల్ HD యాంటీ-గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది. 250 nits బ్రైట్నెస్తో వస్తుంది. 45% NTSCతో వస్తుంది. దీని ప్రాసెసర్ చూసినట్టయితే Ryzen 3 5300 యూజ్ వస్తుంది. 5th జనరేషన్ 4 cores 8 threadsతో వస్తుంది. 8 GB ర్యామ్. ఈ ర్యామ్ వచ్చి ఎక్స్పాండబుల్ 16 GB వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా SSD వచ్చి Gen 3 SSD ఇస్తున్నారు 512 GB. ఇది కూడా ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అడిషనల్ ఫీచర్స్ చూసినట్టయితే రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది. MS ఆఫీస్ లైఫ్ టైమ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. అంటే 0 to 80% మనకు 16 minutesలో ఎక్కేస్తుంది. సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్ మనకు HP 15s ల్యాప్టాప్ కూడా దొరుకుతుంది. కాకపోతే దీనికంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువ. నేను ఇప్పుడు చెప్పే ల్యాప్టాప్స్ అన్ని 30 to 33,000 మధ్యలో ఉంటాయి. దీనికి మనం కూపన్ కోడ్ లేకపోతే కార్డ్ యూస్ చేసుకుంటే మనకు 30,000లో దొరికేస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్కి వెళ్ళినట్టయితే Acer Aspire Lite. ఇది వచ్చి మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. దీన్ని మనము కోడింగ్, డిజైనింగ్ స్టూడెంట్స్ యూస్ చేసుకోవచ్చు. దీని డిస్ప్లే చూసినట్టయితే 15.6 ఇంచెస్ ఫుల్ HD యాంటీ-గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది. దీని ప్రాసెసర్ చూసినట్టయితే ఇంటెల్ i3 11th జనరేషన్తో వస్తుంది. 2 cores 4 threadsతో వస్తుంది. 8 GB ర్యామ్ DDR4. ఈ ర్యామ్ వచ్చి మనము 32 GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే ఇది లేటెస్ట్గా రిలీజ్ అయింది Acer Aspire Lite అనేది. దీనికి SSD చూసినట్టయితే మనకు 512 GB Gen 4 SSD ఇస్తున్నారు. అంటే మనకు Gen 3 SSDతో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా స్పీడ్గా ఉంటుంది. అదేవిధంగా ర్యామ్ కూడా మనకు చూసినట్టయితే ఎక్స్పాండబుల్ అప్ టు 32 GB వరకు ఉంది కాబట్టి దీన్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. అదేవిధంగా దీని అడిషనల్ ఫీచర్స్ చూసినట్టయితే గ్రాఫిక్స్ వచ్చి ఇంటెల్ UHD ఇస్తుంది. MS ఆఫీస్ వచ్చి ట్రయల్ వర్షన్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ వచ్చి 4 to 5 hours వస్తుంది. సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకు HP 14s ల్యాప్టాప్ కూడా ఉంటుంది. దాని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే ఈడ డిస్ప్లే మాత్రం 14 inches వస్తుంది. అదేవిధంగా MS ఆఫీస్ వచ్చి 2021 ఇస్తున్నారు. నెక్స్ట్ లేటెస్ట్గా లాంచ్ అయింది వచ్చి జిబ్రానిక్స్ NBC 2S అనే ల్యాప్టాప్. ఇది బాగానే ఉంది. దీని డిస్ప్లే చూసినట్టయితే 15.6 ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లేతో వస్తుంది. దీని ప్రాసెసర్ చూసినట్టయితే ఇంటెల్ i5 11th జనరేషన్ G సిరీస్తో వస్తుంది. ఇది 4 cores and 8 threadsతో వస్తుంది. దీని ర్యామ్ చూసినట్టయితే 16 GB ఇస్తున్నారు. ర్యామ్ ఎక్స్పాండబుల్ కాదు. మనకు ఇంత తక్కువ బడ్జెట్లో 16 GB ర్యామ్ ఇచ్చే ల్యాప్టాప్స్ లేవు కాబట్టి దీన్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను, ర్యామ్ ఎక్స్పాండబుల్ కాకపోయినా. అదేవిధంగా 512 GB SSD NVMe SSD ఇస్తున్నారు. SSD కూడా ఎక్స్పాండబుల్. నేను ఇప్పుడు పైన 2 చెప్పాను కదా, వాటి బెంచ్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే దీని పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది. ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను, మీరు కావాలంటే పాస్ చేసి చూసుకోండి. అదేవిధంగా ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 65 watts ఛార్జర్తో వస్తుంది. దీని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ చూసినట్టయితే Lenovo IdeaPad Slim 3. ఇది వచ్చి పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. 170 degrees హింజ్ అవుతుంది. దీని డిస్ప్లే చూసినట్టయితే 15.6 ఇంచెస్ TN యాంటీ-గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 250 nits బ్రైట్నెస్తో వస్తుంది. 45% NTSCతో వస్తుంది. దీని ప్రాసెసర్ చూసినట్టయితే ఇంటెల్ i3 12th జనరేషన్ U సిరీస్తో వస్తుంది. 6 cores 8 threadsతో వస్తుంది. 8 GB ర్యామ్ DDR4. అదేవిధంగా ర్యామ్ వచ్చి ఎక్స్పాండబుల్ అప్ టు 16 GB 256 GB Gen 4 SSD వస్తుంది. దీనికి కూడా స్టోరేజ్ కూడా ఎక్స్పాండబుల్. ఇప్పుడు పైన చెప్పిన ల్యాప్టాప్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దీని ప్రాసెసర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దాని యొక్క బెంచ్ మార్క్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఒక నిమిషం పాస్ చేసి చూడండి మీకు కావాలనుకుంటే.
అదేవిధంగా ఇది 5 hours బ్యాకప్ ఇస్తుంది, 65 watts ఛార్జర్తో వస్తుంది. దీనికి బిల్ట్-ఇన్ అలెక్సా ఉంది, ర్యాపిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది, అదేవిధంగా ప్రైవసీ షటర్ కెమెరాతో వస్తుంది. ఇవి బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 30,000 ఫర్ కోడింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జీకేఆర్.